పాయమ గోపాల శ్రీపాల సచ్చిదానంద ఆనంద ఆనంద పరమే. శ్రేయసీం భూయసీం వేదసీం దాపయమే. శ్రేయసీం భూయసీం వేదసీం దాపయమే. అభయకర వరదకర దత్త వెంకట క్షేత్రేశ. అభయకర వరదకర దత్త వెంకట క్షేత్రేశ గోవింద సానంద ఆనంద పరమా గోవింద సానంద ఆనంద పరమా గోపాల. మానితం కామితం భావుకం సాధయమే. మానితం కామితం భావుకం సాధయమే. హరిసుకర జలజకర దత్త వెంకట క్షేత్రేశ. హరిసుకర జలజకర దత్త వెంకట క్షేత్రేశ గోవింద సానంద మానంద పరమా గోవింద ఆనంద ఆనంద పరమా గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయమా. గోపాల శ్రీపాల సచ్చిదానంద పాయమ. హరి ధరణీదేవి పద్మావతి దగ్గరికి రావటాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే కేశవం శ్రయే మాధవం శ్రయే కేశవం శ్రయే మాధవం శ్రయే వామనం శ్రయే పావనం శ్రయే వామనం శ్రయే పావనం శ్రయే వామనం శ్రయే పావనం శ్రయే వామనం శ్రయే పావనం శ్రయే గోపతిం శ్రయే ధీగతిం శ్రయే గోపతిం శ్రయే ధీగతిం శ్రయే
కోమలం శ్రయే శ్యామలం శ్రయే కోమలం శ్రయే శ్యామలం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే వేదవల్లకి నాద సేవితం వేదవల్లకి నాద సేవితం రాగవల్లరి యోగ భావితం రాగవల్లరి యోగ భావితం భావతంత్రికా గీతరంజితం భావతంత్రికా గీతరంజితం ప్రణవఘంటికా మంజుసింజితం ప్రణవఘంటికా మంజుసింజితం శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీశమాశ్రయే శ్రీధమాశ్రయే శ్రీశమాశ్రయే శ్రీరమాశ్రయే దేవమాశ్రయే భావమాశ్రయే దేవమాశ్రయే భావమాశ్రయే విష్ణుమాశ్రయే 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 సచిదానంద శ్రీ సద్గురుం శ్రయే సచిదానంద శ్రీ సద్గురుం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే శ్రీపరం శ్రయే శ్రీపరం శ్రయే ధరణీదేవి తల్లి పద్మావతి దగ్గరకి చేరింది, కూతురు దగ్గరికి. ఆ సమయంలో పద్మావతి ఎటో చూస్తుంది. ఇక్కడ ధ్యాసం లేదు, ఎక్కడో ధ్యాసం ఉన్నది. పద్మావతి ఎంత పలకరించినా పలకటం లేదు. తల్లి అక్కడికి వచ్చిందని కూడా తెలీదు. పరధ్యానంగా ఉంది. ఎక్కడెక్కడో చూపులు, ఏమిటేమిటో మాట్లాడుకుంటుంది. ఒక శిలలాగా తయారైపోయింది. కానీ బుగ్గల పైన నీటి చారికలు కనిపిస్తున్నాయి. కొంచెం కొంచెంగా ఏడిచినట్టుగా ఉంది, కొంచెం కొంచెంగా తడితడిగా ఉంది. పద్మం లాంటి ఆమె ముఖం కళ తప్పింది. ధరణీదేవి పద్మావతిని అలా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి ఆ పద్మావతి పద్మకళ అంటారు. ఆ పద్మానికి ఆ పద్మం కళనే వేరే, దాన్ని వివరణ చేయటానికి వీల్లేదు. అటువంటి కళతో ఉండినటువంటి పద్మావతి కళాహీనంగా ఉండి ఎక్కడెక్కడో చూస్తుంది. పద్మావతి పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ అక్కడక్కడక్కడక్కడ ఎగురుతూ కానీ అలాంటివేవీ లేదు ఈరోజు. అసలు ఎప్పుడు నవ్వేదే చూసింది తల్లి, ఇటువంటి చూడలేదు. ఒక్కసారిగా అలా అయ్యేసరికి ధరణీదేవి యొక్క మనస్సు తట్టుకోలేకపోయింది. తల్లి అయినటువంటి ధరణీదేవి చూడలేదు ఆ పద్మావతి ముఖం ఇటువంటిది. ఆమె మెల్లగా పద్మావతి భుజం మీద చేయి వేసి, అమ్మా పద్మావతి, ఇటు చూడు, నేను మీ అమ్మను వచ్చాను, నా తట్టు చూడు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు,
నీకేం కావాలో చెప్పు, నేను అది తీరుస్తాను, భయపడకు అంది. ఎంతో ఆదరంతో, ఎంతో భయంతో గుండె కొట్టుకుంటూ 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 మెల్లగా తల్లి మెల్ల అమ్మ రూపమంగైనటువంటి పద్మావతిని లేపటానికి చూస్తుంది. పద్మావతి తల్లిని చూసి దగ్గరకు చేరి మరింతగా దుఃఖించి, అమ్మా, నేను నిన్న పూల వనంలో నేనేం చేశానంటే, ఆ పూల వనంలో ఒకడిని చూశాను. అతడు వేటగాడి వేషంలో ఉండటం వల్ల ముందు నేను ఆయన్ను గుర్తుపట్టలేదు. అందువల్ల రాళ్లతో కొట్టించాను. తర్వాత అతడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఆయన ఎవరో నాకు తెలిసింది. నా మనస్సుకు సంతోషం కలిగింది. ఆయన వైకుంఠవాసుడు, శ్రీనివాసుడు, సకల జీవరాశులకు ఆనందాన్ని కలిగించేవాడు, సత్పురుషుల మనస్సుకు ప్రియాన్ని కలిగించేవాడు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరిని చూడాలనుకుంటున్నారు, ఆయనే ఈ శ్రీనివాసుడు. అమ్మా, నేను ఆ శ్రీనివాసుడిని ప్రేమించాను. క్షణమైన నా మనస్సును ఆయన నుండి దూరం చేయలేను. నిజానికి ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నాను, నేను జీవిస్తున్నాను కూడా. అమ్మ, ఆయన లభించకపోతే నేను జీవించలేను అని తల్లిని పట్టుకొని బాగా దుఃఖించింది. ధరణీదేవి పద్మావతిని ఓదారుస్తూ, అలాగేనమ్మా, ధైర్యంగా ఉండు, నీకు శ్రీనివాసుడికి పెళ్లి జరిగితే ఖండితం జరుగుతుంది, కొద్దిగా ఓపిక పట్టు అని సమాధానపరిచి వెళ్ళిపోయింది. అయ్యో, నా కూతురు శ్రీనివాసుడి కోసం నిద్రాహారాలంతా కూడా మాని దుఃఖిస్తుంది కదా. ఆ శ్రీనివాసుడికి పద్మావతి అంటే ఇష్టమో కాదో మొదట మనం విచారించాలి. పద్మావతికి ఇష్టమో అయింది, కానీ ఆయనకి ఇష్టమవుతుందో లేదో. ఇక్కడ పద్మావతి విషయాన్ని ఆయనకి ఎట్లా తెలిపాలా అని ఆలోచిస్తూ వెళుతూ ఉంది. ఏం చేయటం ఇది? ఆయన ఎవరు, ఎక్కడో, ఏమిటో, ఎట్లా తెలిపేది ఆయనకు? ఆ అడవిలో ఎక్కడుంటాడో, మరి ఎట్లా చేసేది? అంతలో పద్మావతి చెలికెత్తులో ఆమెకు ఎదురుగా వచ్చి, అమ్మా, మీరు చెప్పినట్లుగా పద్మావతి కొరకు అగస్త్యాశ్రమంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకాలు, అర్చనలు అంతా కూడా జరిగాయి. అభిషేకం చేసినటువంటి విప్రులు స్వామి ప్రసాదంతో మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అని. మంచి శుభవార్త అది. శివుడికి అభిషేకం చేసినటువంటి పండితులందరూ వచ్చారు. దుఃఖిస్తున్నటువంటి సమయంలో ధరణీదేవి కూతురి గురించి దుఃఖిస్తున్నటువంటి సమయంలో ఎట్లా చేసేది, ఈ పెళ్లి నేను ఎట్లా చేయటం అని చాలా బాధగా ఉండినటువంటి సమయంలో ఈ పండితులందరూ వచ్చారు. శివప్రసాదాన్ని తీసుకోవటానికి అందరూ అడుగుతున్నారు. అప్పుడు ధరణీదేవి వారిని రమ్మని చెప్పగానే వారు లోపలికి అందరూ వచ్చారు. వారితో పాటు ఒకళాదేవి కూడా వచ్చింది. ధరణీదేవి మహేశ్వరుడి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి వారికి దక్షిణలంతా ఇచ్చి పద్మావతి తీరినట్లుగా, అంటే కోరిక తీరినట్లుగా వారి చేత ఆశీర్వచనాలు అందుకోమని చెప్పి పంపించింది. అంటే ఆ పద్మావతికి ఆశీర్వాదం చేయండి, ఆవిడ కోరిక తీరని అని. తర్వాత చెలికెత్తలు ఒకళాదేవిని చూస్తూ, అమ్మ, ఈమె మీ దర్శనాన్ని కోరి వచ్చింది, ఏదో ముఖ్యమైన పని ఉందంట, అది మీరే నెరవేర్చగలరంట అని చెప్పి పక్కకు వెళ్ళిపోయారు. ఒకళాదేవి ధరణీదేవి యొక్క ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు. తర్వాత ధరణీదేవి ఒకళాదేవికి ఆసనం చూపించి తాను కూడా ఆసనంలో కూర్చుంది. వచ్చిన పని ఏమిటి అన్నట్టుగా.
అప్పుడు ఒకళాదేవి, అమ్మా నా పేరు ఒకళాదేవి, నేను శ్రీనివాసుడికి తల్లి లాంటి దాన్ని, శ్రీనివాసుని కృష్ణ అని పిలుచుకుంటూ ఉంటాను. ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వెంకటాద్రి కొండపైనే నేను కృష్ణుడు నివసిస్తున్నామమ్మా. నేను నీ దగ్గరకు కన్యను ఆపేక్షించి వచ్చానన్నది. అదే కావలసింది కదా. ఈవిడ అనుకుంటూ ఉండింది ధరణి. ఆ ధరణిదేవి ఎట్లరా నేను పద్మావతి సంగతి చెప్పేది, ఎవరితో చెప్పంపిస్తూ అని అనుకున్నప్పుడే ఆ వరుడు యొక్క తల్లే వచ్చింది కదా అక్కడికి అని చాలా సంతోషపడింది. బాగుంది, మేము కూడా మంచి వరుడి కోసం అన్వేషిస్తున్నాం, మీ గోత్రనామాలు వంశం గురించి చెప్పండి అని అంది ధరణిదేవి. అమ్మ, మా శ్రీనివాసుడి తల్లి దేవకీదేవి అని చెప్తూ, అమ్మా మా శ్రీనివాసుడి తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు, వంశం చంద్రవంశం, గోత్రం వశిష్ఠ గోత్రం, మేమందరం ఇంట్లో వాణ్ణి కృష్ణ అని పిలుచుకుంటాం, బయట మాత్రం అందరూ వాణ్ణి శ్రీనివాస అంటూ ఉంటారు. వాడు మాత్రం ఈ రెండు పేర్లతో ఏ పేరుతోనైనా పిలిచినా పలుకుతూనే ఉంటాడమ్మా. శ్రావణ నక్షత్రం రోజున వాడు పుట్టాడు. నిన్నటి రోజు మావాడు ఏదో సరదాగా వేటకు వెళదామని వెళ్ళి ఒక పూలవనం దగ్గర చేరుకున్నాడు. అంతలో అక్కడికి తన చెలికెత్తలతో ఒక సుందరాంగి వచ్చింది. మావాడు ఆ కన్యను ఒక్కసారి చూశాడంతే, మోహించాడు అంతే. ఆమె వివరాలు తెలుసుకుందామనుకుంటూ ఆమె వాడిని రాళ్లతో కొట్టించింది. అంటూ పాపం ఎవరు నువ్వు, ఏమిటి నీ వివరాలేమి తెలుసుకుందామని సౌమ్యంగా దగ్గరికి వస్తే వాడికి పువ్వుల వాన చేసినట్టుగా రాళ్ల వాన చేసి పారేసింది. వాడు బాధపడుతూ వచ్చి, అమ్మా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటూ నన్ను పంపించాడు. నేను ఆ కన్యను గురించి ఆరా తీయగా, అంటే విచారించగా ఆమె మీకు కుమార్తె అయినటువంటి పద్మావతి అని తెలిసింది. నేను ఆ కన్య కోసం వచ్చాను. మా శ్రీనివాసుడికి మీ పద్మావతి సరైన జోడు కదా, కాబట్టి మా వాడికి మీ అమ్మాయిని అడగటానికి వచ్చాను నేను అని ఇక్కడ కళ్యాణ ప్రస్తాపన చాలా బాగా అద్భుతంగా చేసింది. ప్రారంభమైంది, శ్రీనివాసు యొక్క కళ్యాణం ప్రారంభమైంది, అమ్మలతోనే ప్రారంభమైంది. మా శ్రీనివాసుడి గుణాల గురించి చెప్పడం ప్రారంభిస్తే ఎంతైనా తక్కువే అవుతుంది. ఎందుకంటే వాడెంతో గుణవంతుడు, బలవంతుడు, బుద్ధివంతుడు. ఇంతటితోనే ఉండిపోయింది, అంతా మొత్తం అంతా దీంట్లోనే ఉంది అంది ఒకళాదేవి.